ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొర్రపెట్టుట అంటే నిజము కాని మొర్ర అనేది ఒకటి ఉందని అర్థమే కదా. నిజముగా అంటే నిష్కల్మషంగా, నిష్కపటంగా మన హృదయంలో ఏముందో దానినే మాట్లాడడం. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు దేవునికి నిజముగా మొర్రపెట్టిన వారు ఉన్నారు. వారిలో ఎబ్బేజు తన దగ్గర ఏమీ లేదు, వేదనలో ఉన్న నా బ్రతుకు ఎవరు బాగు చేస్తారు అని దేవునికి మొర్రపెట్టాడు. యబ్బేజు దేవునికి నిజముగా మొర్రపెట్టాడు కాబట్టి అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసును అని వాక్యం చెప్తుంది. రెండవదిగా నినివే ప్రజలు. దేవుడు యోనాతో అంటాడు, నినివే ప్రజల యొక్క దోషము నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది. నీవు ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ దుర్గతి కలుగునని ప్రకటించమని చెప్తాడు. యోనా చెప్పగానే నినివే ప్రజలు తమ్మును తాము తగ్గించుకుని దేవునికి నిజముగా మొర్రపెడతాడు. కాబట్టి దేవుడు వారిని చూచి పశ్చాత్తాప్తుడై కీడు చేయక మానెను అని వాక్యం చెప్తుంది. మనం గమనించినట్లయితే యబ్బేజు దేవునికి నిజముగా మొర్రపెట్టాడు కాబట్టి యబ్బేజు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి తనని ఆశీర్వదించాడు. రెండవదిగా నినివే ప్రజలు కూడా దేవునికి నిజముగా మొర్రపెట్టారు కాబట్టి కీడు నుంచి తప్పించబడ్డారు. ఈరోజు నీవు కూడా దేవునికి నిజముగా మొర్రపెడితే అనేక సమస్యల నుంచి విడిపించబడతావు, అనేక వ్యాధుల నుంచి, అనేక రోగముల నుంచి స్వస్థపరచబడతావు, అనేక పాపముల నుండి క్షమించబడతావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.